మనం విందాం. సో, నౌ వి ఆర్ గోయింగ్ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలోకి ప్రవేశిద్దాం. దత్తాత్రేయులు వారు భార్గవుడు అంటే పరశురాముల వారికి చెప్తున్నటువంటి విషయం అన్నమాట. దాని గురించి మనస్సు యొక్క స్వరూపం ఏంటి? మనస్వరూప నిరూపణము. దత్తాత్రేయుడు భార్గవునికి ఇలా చెప్పారు. అష్టావక్ర జనకుల సంవాదము చైతన్యము దృశ్యరహితంగా శుద్ధంగా ఎట్లుననో నిరూపించారు. అదేవిధంగా మనసు ఏ విధంగా శుద్ధమవుతుంది? అక్కడ మనం ఆనాపానసతి శ్వాస మీద ధ్యాసలో నిన్నటి మెడిటేషన్‌లో మనం చెప్పుకున్నాము. మనసు పూర్తిగా శూన్యమైపోతుంది. నిశ్చలమైపోతుంది. ప్యూర్‌గా మారిపోతుంది. అదే పాయింట్ ఇక్కడ మనకొచ్చింది. స్వద్ అంటే శుద్ధమైన మనస్సు అనే పాయింట్. అది చూద్దాం అదేంటో. అనేక విధాలుగా అంటే చైతన్యము దృశ్యరహితంగా శుద్ధంగా ఎట్లుందో నిరూపించబడింది. అది అనేక విధాలుగా స్ఫురించుతూనే ఉన్నను మనుషులు దాని యొక్క పరిజ్ఞానం లేకపోవటం వలన దాన్ని గుర్తింపలేకున్నారు. స్వయంగా ఆ పరమాత్మ స్వయంగా ఆ దివ్యత్వము, ఆ డివైన్ స్టేటస్ ఉన్నా కాన్షియస్‌గా లేకపోవటం. ఆ కాన్షియస్‌గా లేకపోవటం వలన చైతన్యం శుద్ధరహితంగా అంటే దృశ్యరహితంగా, శుద్ధంగా ఎట్లా ఉంది అని నిరూపించింది. అంటే కాన్షియస్‌నెస్ అనేది ఎలా ఉంది అనేది. శుద్ధోసి, బుద్ధోసి, నిరంజనోసి అని. అది అనేక విధాలుగా స్ఫురిస్తూ ఉన్నా గాని, మనుషులు దాని యొక్క పరిజ్ఞానం లేకపోవటం వలన దాన్ని గుర్తించలేకపోయున్నారు. అంతర్ముఖమైన సూక్ష్మమైన దృష్టిచే తప్ప మరియొక విధంగా అది గోచరింపదు. అంతర్ముఖమైన సూక్ష్మమైన దృష్టి. ఇక్కడ ఆనాపానసతి మెడిటేషన్ ఎందుకు చేశామండి అక్కడ? మనసుని సూక్ష్మాతి సూక్ష్మంగా గ్రాస్ వైపుకి, వేరే వైపుకి, దేని వైపుకి పోనివ్వకుండా స్థూలమైన అంశాల మీద దృష్టి నిలపకుండా, బయట విషయాల మీద దృష్టి నిలపకుండా కేవలం శ్వాస మీదే, వర్తమాన స్థితిలో ఉన్న శ్వాస మీదే ఎందుకు ఉంచాము అనంటే మోర్ అండ్ మోర్ కాన్సంట్రేటెడ్. వర్తమాన స్థితిలో జరుగుతున్న ఆ శ్వాస మీద మోర్ అండ్ మోర్ కాన్సంట్రేటెడ్. అంతర్ముఖమైన సూక్ష్మమైన దృష్టి తప్ప మరొక విధంగా అది గోచరింపదు. ఇన్ని మాటలెందుకు? ఇప్పుడు సాధన ఎలాగో చెప్తాను విను అన్నారు. ఇప్పుడు త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో సాధన గురించి చెప్తున్నారు. మనసు మీద. మనసు అను సాధనముతో సర్వము కొనుచున్నావు. అంటే మనసుతో నువ్వు గ్రహిస్తున్నావు. దట్ ఈస్ ద అండర్‌స్టాండింగ్. ఓకే. ఆ మనసును తెలుసుకొనుటకు సాధనం లేదు. అసలు ఆ మనసు అంటే ఏమిటి? ఎక్కడుంది? ఇప్పుడు ఏదైనా ఇది నా ఇల్లు అంటాం. ఇది ఇల్లు అంటాం. ఇది పుస్తకం అంటాం. ఆ విధంగా వస్తువుని చూపిస్తాం. ఇది 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 ఒక వస్తువు. ఇది నా వస్తువు. ఇది నా ఇల్లు. ఇలా మనం చూపించడానికి, ఖచ్చితంగా చూపించడానికి ఇది నా పుస్తకము అని చూపించడానికి మనసుని ఎక్కడ చూపించగలం? చూపించలేం. కావున కానీ మనసు ఉన్నదనట మాత్రం ఖచ్చితంగా అందరికి తెలుసు. ప్రతిబింబములు లేని అద్దం వలె. అంటే ఆ అద్దం ముందు ఏమి లేవు. ప్రతిబింబములు లేని అద్దం ముందు ఉంటే కదా ప్రతిబింబం వచ్చేది. అద్దం వలె మనసు కూడా దృశ్యరహితంగా ఉంది. అట్టి శుద్ధమైన మనసు విత్తి అంటారు. విత్తి అనే పదానికి తెలుగు మీనింగ్ ఏంటి? విత్తి అనేది తెలుగే. కానీ దానికి మన వాడుక భాషలో శుద్ధమైన మనసు.
వస్తువులను ప్రతిబింబింపజేసుకొనుటయే అద్దమునకు స్వరూపమైనట్లు మనసుకు కూడా వస్తువులు తెలుసుకొనుచున్నటయే స్వరూపమవుతుంది. అంటే దేని మీద మనసు పెడితే ఆ స్వరూపం అయిపోతుంది. కాబట్టి మన మనసు ఎంత చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. దేని మీద మనసు పెడితే అదే మనం అవుతున్నామంటే, మంచి విషయాల మీద పెడితే మంచి జరుగుతుంది. ఆరోగ్యం మీద పెడితే ఆరోగ్యం, అనారోగ్యం మీద పెడితే అనారోగ్యం, మూర్ఖత్వం మీద పెడితే మూర్ఖత్వం. అనగా జ్ఞానమే దాని స్వరూపం. నువ్వు దేన్ని గ్రహిస్తున్నావు నాయనా? మంచి గ్రహిస్తున్నావా? చెడు గ్రహిస్తున్నావా? తత్ఫలితం అనుభవిస్తావు. ఆ మనసు నీదే కాబట్టి అది నీకు ఎప్పుడూ తెలిసే ఉంది. ఇది నా పుస్తకము అని చెప్పినట్టు, పుస్తకము తెలుసుకొనుటకు మనసు సాధనమైనట్లే, ఇది నా మనసు అని చెప్పడానికి దాన్ని తెలుసుకొనుటకు మరి ఒక సాధనం ఉండక్కర్లేదు. ఇది నా మనసు అని చెప్పడానికి ఏం లేదక్కడ. వేరే సాధన కూడా లేదు. మనసు ఉంది అంతే. సో, అక్కర్లేదా అంటే అని అంటే దానికి ఇంకొక పాయింట్ మళ్ళా అన్నప్పుడు దాన్ని తెలుసుకొనుటకు మరొక సాధనం ఉండనక్కర్లేదా అంటే అని తలంపకము. మనస్సును తెలుసుకొనుటకు మరొక సాధనం కావలసి వస్తే, ఆ సాధనము గుర్తించుటకు ఇంకో సాధన కావాలి. అంతులేని కథ. నెవర్ ఎండింగ్ స్టోరీ. మనసుని తెలుసుకోవడానికి ఇంక వేరే ఏది సాధనం అవసరం లేదు. ఎందుకని? శుద్ధమైనది ప్రకాశమైన మనసే నీవు. అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ఆ మనసు వల్లనే అన్నీ గ్రహిస్తున్నావు. మనసు వల్లనే అన్నీ గ్రహిస్తున్నావు. మనసు వల్లనే అన్నీ ప్రకాశింపజేస్తున్నావు. కాబట్టి హూ ఆర్ యూ? యూ ఆర్ ఎ ప్యూర్ మైండ్. దాన్ని ముందర ఏం చెప్పారు? యూ ఆర్ ఎ కాన్షియస్‌నెస్. ఆ కాన్షియస్‌నెస్ ఇండివిడ్యువల్‌గా ఉంది. నువ్వు కాన్షియస్‌గా ఉండావా? అంటే నీ లోపల వాడు ఉన్నాడా? పోయాడా? అని ఎలా కాన్షియస్‌గా ఉన్నాడా? లేడా వాడు? స్పృహలో ఉన్నాడా? అన్‌కాన్షియస్‌గా అంటే వాడు స్పృహలో లేడు. తెలివి లేడు. సో, కాన్షియస్‌నెస్ చైతన్యము. ఈ చైతన్యం నీకు గమనం లేదు. కానీ నీకు మనసు గమనంలో ఉంది. మనసుతోనే ఆట ఆడుతుంది ఇక్కడంతా. కథ అంతా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం అవేర్‌గా గమనిస్తుంటే ఏమిటయ్యా అంటే శుద్ధమై స్వయం ప్రకాశకమైన మనసే నువ్వు. ఇక్కడ శుద్ధమైనది అంటే ప్యూర్ మైండ్. దేర్ ఈస్ ఇక్కడ మైండ్ అనేసరికి సహజంగా మన మైనస్ అనేసరికి గతము, భవిష్యత్తు అటు ఇటు పరిగెడుతున్న మనసు గురించే ఉంటుంది. అది ఇంప్యూర్ మైండ్. ఇక్కడ మనము ప్యూర్ మైండ్ చేయడానికి కోసం షార్పన్‌గా అంటే సునిశితమైనగా చాలా షార్ప్ రా రా అంటే మనం సాధన చేసి దాన్ని సునిశితంగా చేశాము. షార్పెన్ చేశాము. అలా షార్ప్ చేసినప్పుడు ఏమైతుందది ఏకాగ్రతకొచ్చింది. ఆ ఏకాగ్రతమైన మనసంతా డ్రాప్ అయిపోయింది. అక్కడ శుద్ధమైపోయింది. మనసులో ఎటువంటి భావాలు లేవు, ఆలోచనలు లేవు. అంటే అక్కడ శుద్ధ అద్దం ముందు అ అద్ద అద్ద అంటే ఎటువంటి ప్రతిబింబములు లేని అద్దం. ఎటువంటి డస్ట్ లేని అద్దం. మళ్ళా డస్ట్ పార్టికల్స్ ఉంటే అద్దం కనపడదు కదా! సో, అద్దం ముందు ఏ ప్రతిబింబాలు లేవు. అంటే అద్దం ముందు బింబం ఉంటే ప్రతిబింబం ఉంటుంది. అలా స్వచ్ఛమైన అద్దం ఎలాగో మనసు కూడా ఇక్కడ శుద్ధమైన మనసు. ఆ శుద్ధమైన మనసే నువ్వు. అంటే కోపంతో ఉన్నాను, బాధతో ఉన్నాను అవన్నీ కల్మషాలు మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ డస్ట్ పార్టికల్స్. రాంగ్ ఐడెంటిఫికేషన్. సరికాని ధోరణి, సరికాని దృక్కుతో నిన్ను నువ్వు ఆరోపించుకుంటున్నావు. యూ ఆర్ నాట్ దట్. యూ ఆర్ నాట్ ద బాడీ అసలు అట్‌లీస్ట్ యూ ఆర్ నాట్ ద బాడీ. యూ ఆర్ ఇన్ ద బాడీ. నువ్వు శరీరమే కాదు. శరీరం కానప్పుడు ఇంకా వేరే అది ఇది ఎక్కడుంది?
ఇది నా శరీరము అంటే ఇది ఇల్లు, ఇది నా ఇల్లు, నా వస్తువు అన్నట్టు. అంటే ఇది ఏది నీది కాదు. ఇంపర్మనెన్స్, శాశ్వతంగా. ఈ యొక్క కాన్షియస్‌లో ఈ కాన్షియస్‌నెస్ ఆ లోపల ఉన్నవాడు ఇన్విజిబుల్. ఆ ఇన్విజిబుల్ వాడు ఏం చేశాడు? కంటికి కనపడిన వాడు, ఆ శుద్ధ చైతన్యము ఏమైంది? శరీరాన్ని ధరించి. శరీరాన్ని ధరించేసరికి నీ వ్యవహారం చేయడానికి కోసం మనసు కావాలి. ఈ యొక్క లోక వ్యవహారం చేయడానికి కోసం. ఆ మనసు కూడా తోడు తెచ్చుకున్నాం. యూ ఆర్ ఎ ప్యూర్ కాన్షియస్ అండ్ యు ఆర్ ఎ మైండ్. ఇక్కడ 2 పాయింట్లు వచ్చాయి చూడండి. యు ఆర్ ఎ ప్యూర్ కాన్షియస్‌నెస్. నువ్వు కేవల దృశ్యరహితమైనవి. చైతన్యం దృశ్యరహితంగా ఉంది. అంటే కంటికి కనపడదు. ఈ చైతన్యమే సకల అంతటా వ్యాపించిపోయాడు. దాని పేరే మనం త్రిపుర అంటున్నాం. దాని పేరే కాన్షియస్ యూనివర్సల్ కాన్షియస్‌నెస్ అంటున్నాం. ఆ దృశ్యరహితం అంటే రూపమే లేనివాడు రూపాన్ని ధరించాడు. అంటే శరీరంలోకి ప్రవేశించాడు. రూపరహితుడు రూపాన్ని ధరించాడు. కంటికి కనబడుతుంది. వాడి పేరు మనిషి అన్నాం. ఆఫ్‌కోర్స్ ద కాన్షియస్‌నెస్ పర్వేడ్స్ ఎవ్రీవేర్ కాబట్టి కేవలం మనిషే కాదు, అంతటా కాన్షియస్‌నెస్సే, అంతటా చైతన్యమే అనే కథ మళ్ళా మనం దాంట్లోకి వేదాంతంలోకి వెళ్ళవద్దు. ఉన్నదే ఒకటే. దీని నుంచి చూస్తే మరి మనసు కూడా శుద్ధమైనదే. దానికి లేనిపోనివన్నీ పెట్టి గతం గురించో, భవిష్యత్తు గురించో ఆందోళన చేయకుండా అది, నాది, మాది ఇవన్నీ అంటించకుండా ఉంటే శుద్ధమైన మనసే. అదే నువ్వు. ఏ వస్తువును చూచుచున్నప్పుడైనా నీకు నీవు భాషింపకుండా ఉన్నావా? నేను చెట్టును చూచుచున్నాను అని ముందుగా నువ్వే భాషిస్తున్నావు. ఏం చేస్తున్నావురా నాయనా? నేను చెట్టును చూస్తున్నాను. నేను అనేది పెట్టావు. తర్వాతే చెట్టొస్తుంది. ఎవరు నీవు అంటే నేను అని చెప్పి నువ్వు నీకేసిన స్టిక్కరు లేబుల్ ఏస్తారు నీ మొఖం మీద. నీ పేరు ఇదిరా అని. ఆ తర్వాతే ఆ లేబుల్ ఒస్తుంది. సో, ఆ చెట్టు వలె నాకు నేను భాషించుట లేదు అని నువ్వు చెప్పుదువేది నువ్వు లేవన్నమాట. ఆ చెట్టు కనపడుతుంది గానీ నేను కనపడట్లేదని నువ్వు లేవు. అప్పుడు నా స్వరూపము నేనెట్లు సాధింతును అని నీ ప్రశ్న ఎట్లు సంభవమవుతుంది? నేను ఏం చూస్తున్నావు అంటే చెట్టు చూస్తున్నా. నేను చెట్టు చూస్తున్నాను అని అని నువ్వు ఉన్న తర్వాతనే మిగతావి ఏదైనా ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటే మనసు ఎక్కడో ఉందనుకోండి. నువ్వున్నా లేనట్టే. పిలిచినా పలకవు. ఇవన్నీ మనకు తెలిసిన భాగవతాలే. సో, ఆకాశంలో పుష్పము తీసుకున్నామంటే అది కంటికి కనపడిన ఆకాశంలో పుష్పం కంటికి కనపడదు. నువ్వు కూడా కంటికి కనపడవు. నేను లేను అన్నట్టే. ఇక నువ్వు ఇక నీవు ఎట్లు హితము కోరుచున్నావు? నువ్వే లేకపోతే? నువ్వున్నావు గాబట్టే నాకు హితం కావాలంటున్నావు. అయ్యా! నన్ను గురించి నాకు సామాన్యంగా తెలీదు, విశేషంగా తెలీదని చెప్పెదవైనా విను. నీ గురించి నీకు తెలీదా? నిజమే. లోకంలో ఒక వస్తువు సామాన్యంగా తెలిసినప్పుడు దాని విశేషము తెలుసుకొనుటకు ప్రశ్నించడం సహజం. చెట్టు అని సామాన్యంగా తెలిసిన తర్వాత ఆ చెట్టు యొక్క జాతి ఏమిటి? దాని పర్టిక్యులర్స్ ఏమిటి? ఈ చెట్టు పేరేమిటి? అన్నీ తెలుసుకోవాలి. కానీ నీ స్వరూపమైన ఆత్మకు, చెట్లకు, జంతువుల వలె సామాన్య రూపము, విశేషాంశము అనేవి లేవు. చెట్టుకున్ని, జంతువులకున్ని అన్ని సామాన్య రూపాలున్నాయి. నీ ఆత్మకు లేదు. ఎందుకని? దృశ్యరహితమది. దేహేంద్రియాది విషయములు ఏవియు దానికి సంబంధించినవి గాదు. అంటే దేహమే నువ్వు గాదన్నప్పుడు ఇంక ఇంద్రియాలు ఎట్లా ఉంటాయి? దానికి విశేషములు లేవు. అది అంతటను నిర్విశేషంగా, అఖండంగా, పూర్ణంగా వ్యాపించి ఉంది. ఆమ్ని ప్రెజెన్స్ సర్వవ్యాపకంగా, అఖండంగా. అక్కడ ఖండించి ఇక్కడ లేదు, ఆత్మ లేదు అనే దానికి లేదు. ఆత్మ అనే పదానికి వచ్చేసరికి దట్ ఈస్ ఎ ప్యూర్ కాన్షియస్‌నెస్. మనం తెలుగులో అంటే అలవాటు పడిపోయాం కాబట్టి దానికి ఆ పేరు అలా ఉటంకిస్తూ ఉన్నాం. కానీ దట్ కాన్షియస్‌నెస్
అఖండంగా, పూర్ణంగా వ్యాపించిపోయింది. కావున అది నీకు సామాన్యంగా అది నిర్విశేషంగా తెలిసినచో పూర్తిగా తెలిసినట్లే. ఓహో! నీ స్వరూపం నువ్వు తెలుసుకొనుచుండియు భ్రాంతి చెందుతున్నావే. ఇల్యూజన్‌లో ఉన్నావే. నేనని చెప్పునప్పుడు నీకు ఈ శరీరము, ఇంద్రియములు తోచుతున్నట నిజమే. నేననంగానే నీ శరీరము నేను కంటితో చూస్తున్నాను. నేను కంటితో చూస్తున్నాను. చెవులతో వింటున్నాను. అవి ఇంద్రియాలు. వినేవాడెవడు? చూసేవాడెవడు? రైట్? కానీ నువ్వేమనుకుంటావు సహజంగా న్యాచ్ సహజంగా నువ్వేమనుకుంటావు? ఈ శరీరము, ఇంద్రియాలు నీకనిపిస్తాయి. కానీ నీ సంకల్పమును అనుసరించి నేను చూడాలంటే చూస్తావు. నీ స్వరూపంగా అవి తోస్తున్నాయి. నేను ఈ శరీరం ధరించాను కాబట్టి ఈ శరీరమే నేను అనుకున్నాను. శరీరమునకు బాధ కలిగినప్పుడు అది బాగుండవలెనని నువ్వు భావించుతున్నప్పుడు ఆ శరీరమే నువ్వన్నట్లు భావిస్తున్నావు. బాలేదు కాబట్టి నాకు బాగుండాలి. నాకు బాగుండాలి అనే కంటే నేను బాగుండాలి అంటావు. నా శరీరం బాగుండాలి అన నా ఆరోగ్యంగా ఉండాలి అంటావు. ఆరోగ్యం దేని వలన ఆరోగ్యం కోరుకున్నావు? శరీరం బాగాలేదు. శరీరం బాగోకపోతే నువ్వే ఆ శరీరమైనట్టు నాకు బాగుండాలి అంటావు. నువ్వెలా భావిస్తున్నావో అట్లే ఈ ఇల్లు నాది అని తలుచుతున్నప్పుడు దానికి భంగం కలిగినచో శరీరమును గూర్చి బాధపడినట్లే ఆ ఇంటి గురించి నీకు అది నువ్వే అయినట్లు. శరీరం అంటే ఐ మీన్ ఆ ఇల్లు ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది, క్రాక్స్ వచ్చినాయి, లేకపోతే కు పైకప్పు కూలిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. అది నువ్వే అయినట్టు బాధపడిపోతావు. చూడండి ఎంత తాదాత్మ్యం చెందుతున్నాము. యూ ఆర్ నాట్ దట్. యువర్ హౌస్ ఈస్ నాట్ యూ. యువర్ బాడీ ఈస్ నాట్ యూ. అదే నీవైనట్లు భావిస్తున్నావు. నా ఇల్లు, నా భూమి అని ఏ వస్తువుని గురించి భావించుతున్నావో ఆయా వస్తువుల యందు నువ్వు వ్యాపించి ఉన్నావు. నాది, నాది అంటే నువ్వు పర్వేడ్స్. ఆల్ పర్వేడ్స్ అనే పాయింట్ ఎంత సూక్ష్మమైన తెలుగులో చెప్పేస్తున్నారు చూడండి. దత్తాత్రేయుల వారు పరశురాముడికి. నా ఇల్లు అంటే నువ్వు ఆ ఇంటి అంతా నువ్వే అని భావిస్తున్నావు. నాది అనేసరికి. నువ్వు వ్యాపించి ఉన్నావు. నువ్వు సర్వమయుడివి. అందువలన నీవు ఇల్లు మాత్రమే కాదు, భూమి మాత్రమే కాదు, అట్లే నీవు దేహం మాత్రమే కాదు. కావున ఏది, ఏది నీకు కనిపించుచున్నదో అది ఏదియు నీ స్వరూపం కాదు. వాస్తవానికి అది నువ్వు గాదు. నీ కంటికి కనిపించేదంతా నువ్వు కాదు. రియాలిటీ తీసుకొస్తున్నా. నువ్వు వ్యాపించి ఉన్నావు అంతే. నీ దృక్కు పడిందంతే. నువ్వు దృక్కువి. దృశ్య దృశ్యానివి గాదు. దృక్కువి. నీకు కనిపించినదంతా దృశ్యం. నీకు కనబడేదంతా దృశ్యం. నువ్వెవరివి? దృక్కువి. దృక్కు ఎప్పుడూ దృశ్యం కాదు. చూసేవాడు చూడబడేది కాదు. ఈ చెట్లు, జంతువులు మొదలగు దృశ్యములు ఎన్ని మారుచున్నను దృక్కు మారదు. ఆ లోపల చూసేవాడున్నాడు. లోపల వినేవాడున్నాడు. లోపల గ్రహించేవాడున్నాడు. ప్రతిబింబములు ఎన్ని మారినను అద్దం మారదు. ప్రతిబింబములు అద్దము కానట్లే. దృశ్యము దృక్కు కాదు. దేహము, దేశము, కాలము మొదలగు ఎన్ని భిన్న విషయాలు ఎన్ని అంటే ఇక్కడేమంటున్నాం దేహం అంటే శరీరం. దేశం అంటే పలానా ఊర్లో ఉన్నాను. పలానా సమయంలో ఉన్నాను. ఇవన్నీ ఎన్ని భిన్న విషయాలు అయినా కాడ దృక్కు రూపమైన చైతన్యమును యందు ప్రతిబింబించుచున్నవి. ప్రతిబింబించుచున్నవి. దృక్రూపమైన నువ్వు అలా దృక్కు పెట్టావు. దృక్కును బట్టి దృక్రూపమైన చైతన్యము. అంటే ఆ కాన్షియస్‌నెస్. ఆ లోపల వాడు లేడు. ఆ కాన్షియస్ ఎళ్ళిపోయి చిలక ఎగిరిపోయిందిరోయ్ అంటారు. అట్లా వాడు అక్కడే ఉన్నాడు కదా వాడు. వాడిలో చలనం లేదు. అంటే లోపల ఉన్నవాడు ఎళ్ళిపోయాడు. అదే దృక్రూపమైన చైతన్యమును మొత్తం అంతా.
అయితే ఈ చైతన్యం వల్లనే అంతా భాషిస్తున్నప్పుడు అది ఎంత చిత్ర విచిత్రములుగా భాషించుచున్ననో ఆ విషయములు రవ్వంతయు దృకుకు సంబంధించినవి కాదు. ఎన్ని రకాలుగా చూస్తున్నా నాది, నాది అంటే ఏది నీది కాదు. నువ్వు కాదు. యూ ఆర్ నాట్ థట్. కావున సంకల్పములను వర్జించి సకల దృశ్యములకు అతీతమైన బియాండ్ ఆల్ పర్సెప్షన్స్ శుద్ధ చైతన్య రూపంగా భాషించుచున్న దృక్కును నీ స్వరూపంగా చూపు. అట్లు ఒక్కసారి నీ స్వస్వరూపము నువ్వు గుర్తించిన తర్వాత దాని యొక్క లక్షణములకు భిన్నంగా దాని యందు ప్రతిబింబములు మాత్రంగా తోచుచున్న దేహం యు ఆర్ నాట్ దట్ మొదలగినవి నీ స్వరూపం కాదని తెలుసుకుంటున్నావు. యు ఆర్ నాట్ ద బాడీ. నీ శరీరమే కాదు అని తెలుసుకుంటావు. ఇది మళ్ళీ మళ్ళీ ఆ అవగాహన కోసం మధ్యలో పాస్ చేసి ఆ యొక్క వీడియోని పాస్ చేసి మళ్ళీ మళ్ళీ వినండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సాధన. మనస్సు గురించి మనస్సు స్వరూప సాధన. అలాగే చైతన్యం సైమల్టేనియస్‌గా మన సూపర్ కాన్షియస్‌నెస్‌ని అంతటా వ్యాపించిపోయి సర్వవ్యాపితమైనటువంటి ఆ కాన్షియస్‌నెస్‌ని గురించి కనెక్టివిటీ చేస్తున్నారు. అట్లు తెలియుట వలన సర్వ సంసారములకు కారణమైన అజ్ఞానము తొలగిపోతుంది. సర్వ సంసారమునకు కారణం సంసారం అనంగానే భార్య, పిల్లలు, కొంప, గోడు ఇవన్నీ ఏమి కాదు. జస్ట్ ఇట్స్ ఎ నాటకం. నానాటి బతుకు నాటకం అది. బతుకు. సంసారం అంటే ఇది సంసారం. నువ్వు లేనిది ఆరోపించుకుంటూ అది నేను, నేను, నేను అని ఫీల్ అవుతున్నావు. దట్ ఈస్ ద సంసారం. అది అజ్ఞానం. మోక్షమన్నది ఆకాశం యొక్క అంచుల్లో గాని, పాతాళం యొక్క లోతులలో కానీ లేదు. సకల సంకల్పములను త్యజించట వలన నీ బుద్ధియందు స్ఫురించుచుండు శుద్ధ చైతన్యము జస్ట్ హియర్ అంటే ఉసిరికము అంటే ఒక కరతలామలకము అనే పదం ఉంటది తెలుగులో. చేతిలో ఉసిరి పండు అంటారు కదా! చేతిలో ఉసిరి పండు అని. అంత సుస్పష్టంగా చెప్తున్నారు. "ఇదిరే నువ్వు కాదురా నాయనా నువ్వని పిచ్చి పిచ్చిగా ఉండి ఏడుస్తూ మొత్తుకుంటున్నావు. ఇది నీది కాదు. నీ బుద్ధి యందు స్ఫురించుచుండు." అంటే ఇవన్నీ త్యజించటం వల్ల. ఆ ఆ ఆకాశంలో లేదు, పాతాళం లోతుల్లో లేదు. సకల సంకల్పములను త్యజించటం వలన అన్నీ పక్కకు వదిలేస్తే నాయితీ అని అన్నీ వదిలేస్తే నీ బుద్ధి యందు ఇక్కడ వదిలేయడం అంటే ఏంటి? అక్కడ అన్నీ వదిలిపెట్టి ఎక్కడికో అడవికి పొమ్మని కాదు. ముందు నీ మనసులోంచి అవన్నీ తీసేయి. ఆ సంకల్పాలన్నీ తీసేయి. అప్పుడు నీ బుద్ధి యందు స్మరించుచుండు శుద్ధ చైతన్యము నీ స్వస్వరూపంగా గుర్తుంచుట. ఏం మోక్షం? ఎక్కడుంది మోక్షం? నీ వద్దనే పెట్టుకొని నాకు మోక్షం కావాలిరా దేవుడోయ్ అని ఏడవడం ఎంత మూర్ఖత్వమో. అందుకోసమే 'త్రిపుర రహస్య జ్ఞాన ఖండసారం' అనే పుస్తకాన్ని పితామహ పత్రిజీ మనకు రికమెండ్ చేశారు. ఇంత అంటే వి ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ వెస్టర్న్ బుక్స్. వెస్టర్న్ బుక్స్‌లో కన్నా ఎంతో లోతైన పరిజ్ఞానం, డెప్త్ ఉన్నటువంటి జ్ఞానం మనకిందులో ఉంది. కాకపోతే మనకంతా వెరైటీలు కావాలి కాబట్టి పితామహ పత్రి సార్ డిఫరెంట్ పర్సనాలిటీస్‌తోని వెళ్తూ ఉంటారు కాబట్టి అందరికీ రకరకాల పుస్తకాలు సూచించారు. ఎందుకు? ధ్యానంలో సునిశితమైనటువంటి మనసుతో నీ స్వస్వరూపం తెలుసుకుంటావని. అది వదిలిపెట్టి వేరే దారిలోకి పోతే దట్ ఈస్ అది మనకి అది మన సబ్జెక్ట్ కాదు. వదిలేద్దాం. శుద్ధ చైతన్యమును నీ స్వస్వరూపంగా గుర్తించుటయే మోక్షము. అది నీకు స్వరూపమే అగుట చేత అది నీకెప్పుడును అప్రాప్తము కాదు. నాట్ అప్టెన్ నీ స్వరూపమే అది. నీకు నువ్వు దొరకరా నాయనా! నీకు నువ్వు దొరకవు. నువ్వు బయటికి పోతున్నావు. బయట తిరుగుతున్నంత కాలం నీకు నువ్వు లభ్యం కావు. అన్‌అవాల్యుబుల్. అంటే అది ఎల్లప్పుడూ నీకు ప్రాప్తించేయి. ఆల్‌వేస్ అప్టైన్డ్. ఆల్‌వేస్ అప్టైన్డ్.
ఆల్వేస్ అప్రైట్. నీకు ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ అదే నీవు. ఆత్మ నాకు లభింపలేదు అని భ్రాంతి తొలగించుకొనుచున్న చాలు. అది కృతార్థత, పాస్ అయిపోయావు. మోక్షమును స్వర్గము వలె వేరొక లోకమును భావింపకము. స్వర్గం వేరే లోకం ఉందా? ఏది లేదు. అంతా నీ లోపలే ఉంది. సృష్టింపబడిన లోకములన్నీ నశిస్తుంది. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చూడండి. సృష్టింపబడిన లోకములన్నీ నశించును. మోక్షము అట్లే నశిస్తుంది నువ్వు సృష్టించుకుంటే. కాబట్టి స్వప్నంలో చూచుచున్న తప్ప నీవు తప్ప చూడబడుచున్నదన్నీయు కుందేటి కొమ్ము వలె అసత్యములు. నువ్వే చూస్తున్నావు స్వప్నాన్ని. అదే అదే కరెక్ట్. అంతేగాని కుందేటికి కొమ్ముందా? లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ షుడ్ బి అండర్‌స్టూడ్. ఇది పూర్తి అవగాహన చేసుకుంటూ ఉండాలి. సో, ఇక్కడ ఇప్పటి వరకు మనం అనేక విషయాలు మన స్వస్వరూపం గురించి చాలా సున్నితంగా చెప్పారు. ఇది నీ స్వరూపం గుర్తించుటయే మోక్షం. మోక్షం ఎక్కడో లేదు. ఇట్ ఈస్ నాట్ ఫారెన్. ఎక్కడో లేదు. నువ్వు జీవన్ముక్త స్థితిలోనే ఉన్నావు. నిన్ను నువ్వు మర్చిపోయావు. అందుకోసమే తన్నుతా తెలియుట తత్వం. తన్నుతా తెలియకున్నా అన్యులు బోధ చేయగలరే ఇలలో అని ఊరికే చెప్పలేదా? నువ్వు తెలుసుకుంటే చాలు. సర్వం తెలిసినట్లే. నోయింగ్ ఎవ్రీథింగ్. ఇట్లా ఇది ఎంత అద్భుతమైన పాయింటో మళ్ళీ మళ్ళీ వినవలసింది. మళ్ళీ మళ్ళీ అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే అది మన అండర్‌స్టాండింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్‌స్టాండింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, అంతా నీ స్వరూపమే. అది నీకు ఎప్పుడును అప్రాప్తం కాదు. అంటే నాట్ అప్టైన్డ్ నువ్వు ప్రాప్తంలో ఎప్పుడు ప్రాప్తిస్తుందో ఏమిటో, ఎంత అజ్ఞాన స్థితిలో మనం ఉన్నాము. ఇంత సుజ్ఞానము ఇంత తెలుగు భాషలో మనకి ఉన్నా కానీ మనం దాన్ని హౌ వి ఆర్ మిస్సింగ్ అంటే దాని మీద దృష్టి పెట్టలేదు అంతే. సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సృష్టింపబడిన లోకాలన్నీ పోతాయి, నశిస్తాయి అని చెప్పారు. ఆల్రెడీ నువ్వు సృష్టించుకున్న మోక్షం కూడా అది కూడా పోతుందిరా నాయనా. నీ స్వరూపం కాక మరి ఏమిటి అంటే, మోక్షము అంతటా నిండి ఉంది అంటే, ప్రతిబింబములు లేకుండాయే అద్దమునకు స్వరూపమైనట్లు నీ యందు ఏ విశేషములు గోచరింపకుండుటయే నీకు మోక్షం. తెలుగు పదాలు ఎంత కఠినంగా ఉన్నాయా? అంత కష్టంగా ఉన్నాయా? ప్రతిబింబములు లేకుండుటయే అద్దమునకు స్వరూపమైనట్లు. అద్దంలో ఇప్పుడు మనకి ఫోటో తీసి పెట్టాము, క్యాలెండర్ పెట్టాము అనుకోండి, ప్రింట్ చేస్తాం. వైట్ పేపర్ పెడితే ఏముండదు అక్కడ. ఆ వైట్ పేపర్ మీద మనం ప్రింట్ చేస్తాం. క్యాలెండర్ అని ఏదో ఒకటి పెట్టాం. అప్పుడు అది బొమ్మ కనపడుతుంది. అద్దంలో అక్కడ ఏమైనా బొమ్మలు ప్రింట్ అయ్యి ఉంటాయా? ఉండవు. ప్రతిబింబములు లేకుండుటయే అద్దమునకు స్వరూపమైనట్లు నీ యందు ఏ విశేషములు గోచరింపకుండుటయే నీకు మోక్షం. నిర్విష్యం మనః. నిర్విష్యం మనః. ఏ విషయాలు లేకుండా, మనసులో ఏ విషయాలు లేకుండా జీరో స్టేట్‌లో ఉంటే మోక్షం. చిత్తే చలితి సంసారో నిశ్చలే మోక్షయవతు అని ఎందుకు దేవికారవతారంలో శివుడు పార్వతీ మాతకు చెప్పాడో అదే పాయింట్ ఇక్కడ. ఏ విశేషములు గోచరింపకుండుటయే నీకు మోక్షం. లోక వ్యవహారంలో కూడా కట్టివేసి ఉన్న వాన్ని కట్లు విప్పి విడిపించినచో వానికి మోక్షం కలిగినదంటాం. వాడిని కట్టివేశారు. బంధించేశారు వాడిని. కట్లు కట్టి బంధించారు. వాడు కట్లు ఇప్పేవనుకోండి మోక్షం అంటాం. పోరా అని చెప్పి వాడిని పంపించేసినట్టు, వాడిని బంధించిన వాడిని పంపించేసినట్టు అంటే బయటకు వచ్చేసి అది మోక్షం అంటాం. లోక వ్యవహారంలో అంటే ఈ ఆధ్యాత్మిక సత్యాలు కూడా మనం లోక వ్యవహారంలో వాడుతున్నాం, తెలుసో తెలియకుండా. వానికప్పుడు బంధము తొలుగుతున్నదే మోక్షం అన్నది కొత్తగా ఏదీ లేదు.
కొత్తగా కలగటం లేదు. కావున మోక్షము వేరొక సత్యమైన వస్తువు కాదు. అది నీ సహజ స్థితి. ఆత్మకు అన్యమనేది ఏదియు సత్యము కాదు. అందుకోసమే ఆత్మే సత్యము. ఎందుకంటే మనకు ఆ పదాలు ఎక్కువ వాడటం, ఆత్మ అనే పదం అంటే ఏంటో పరిచయం లేకపోవటం. అంటే దృశ్యరహితమైనటువంటి అదృశ్య అదృశ్య రూపంలో ఉన్నది. ఆ కాన్షియస్‌గా ఉన్నది. ఆ పర్సెప్షన్ ఉన్నది. హ్మ్. ఆత్మపూర్ణ స్వరూపంగా ఒకసారి గోచరించుటయే మోక్షం. అంటే అండర్‌స్టాండింగ్ అవ్వడం. ప్రతిబింబములున్నప్పుడు అద్దము సంకుచితమైనట్లు కనిపించును. అవి తొలగినంతనే అది పూర్ణ స్వరూపంతో భాషించును. అట్లే ఆత్మయందు దృశ్యములు భాషించుచున్నప్పుడు అది అపూర్ణంగా తోస్తుంది. దృశ్యములు తొలగించినంతనే ఆత్మ పూర్ణ స్వరూపం గోచరించును. ఈ విధంగా చెప్పుకుంటూ ఈ సత్యాన్ని మనం సత్యంలో జీవించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, థాంక్ యూ మాస్టర్స్. ఇంతవరకు ఆపుదాం. ఎందుకంటే ఇది ఎంతగా మథనం చేసి అంతెంతగా జీర్ణం చేసుకుంటే తత్ఫలితం మనకి వస్తుంది. కామెంట్స్ రూపంలో మీ యొక్క విషయాలు ధ్యానం ఎలా ఉంది? ధ్యానం ఎలా చేస్తున్నాము? వితౌట్ మ్యూజిక్ ఈరోజు మనకు మెడిటేషన్ గురించి గాని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మెడిటేషన్ గురించి. ఇంతవరకు వి ఆర్ నాట్ యూజింగ్ ఎనీ మ్యూజిక్ రిస్ట్రిక్షన్ చూస్తున్నారు కదా! గత 3 రోజులుగా. వి ఆర్ ఆల్రెడీ ఆల్ స్టాప్డ్ అంటే మ్యూజిక్ అనే దాని వలన ఆహ్, వాట్ హ్యాపెండ్ మహాశివరాత్రి రోజున స్వాధ్యాయం ఛానెల్‌లో 7 రోజుల పాటు మహాశివరాత్రి ధ్యానం చేశాం. దాదాపు 7,000 వాచ్ అవర్స్ వచ్చాయి. 7,000 వాచ్ అవర్స్. తద్వారా వాడు ఏమి ఏమి చేశాడు, మనకు ఆల్రెడీ 1000 సబ్‌స్క్రైబర్స్ కూడా 1000 అంటే 40 అలా వచ్చున్నారు. దానికి వాడేం చేశాడంటే రిపీటెడ్ మ్యూజిక్ వాడుతున్నారు కాబట్టి యువర్ ఛానల్ సస్పెండెడ్ అన్నాడు. దానితో పాటు దాన్ని రిజాల్వ్ చేయలేదు. అంటే మనం అన్నీ మార్చాము. అన్నీ మార్చినా కూడా వాడేం చేశాడు, మళ్ళీ అగైన్ 22 తారీఖు లోపల చేయమన్నాడు. 22 తారీఖు చేయకపోయేసరికి మన ఛానల్ మీద కూడా ప్రభావం చూపించాడు. ఈ ఛానల్ కూడా మ్యూజిక్ అక్కడ ఏమి వాడటానికి వీల్లేదు. సో, అందుకోసం మనం ఏం చేసాం, వితౌట్ ఎనీ మ్యూజిక్ జస్ట్ వర్డ్స్, యూజింగ్ అవర్ వర్డ్స్ టు ఎన్లైటన్ అవర్సెల్ఫ్. దట్స్ ఓన్లీ ద థింగ్. థాంక్ యూ ఫర్ కైండ్ కోఆపరేషన్. మెడిటేషన్ ఎలా ఉంది? తర్వాత ఈ యొక్క జ్ఞానం, ఈ జ్ఞానం గురించి మోక్షం అనేది ఎక్కడో లేదు. దానికోసం తలకిందులుగా ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అండర్‌స్టాండింగ్ అవగాహన ఉంటే చాలు అనేదాన్ని ఎంత చక్కగా మన వద్దనే ఉంది. అఫ్‌కోర్స్ మన మన మైండ్ షార్పెన్ చేసుకోవడం కోసం ఆనాపానసతి ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎలా చేయాలి అనే విషయాలు కూడా మనం రెగ్యులర్‌గా చెప్పుకుంటున్నాం. సో, థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. కైండ్లీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీ యొక్క ఫీలింగ్స్ ఐ కెన్ అండర్‌స్టాండ్. ఎనీబడీ ఆర్ రెడీ టు గివ్ ఇన్ కామెంట్? రెగ్యులర్‌గా వచ్చే మిత్రులు కూడా ఎవరు కామెంట్స్ తెలియజేసేవారు కూడా ఎవరు కనపడలేదు. నాకు అర్థం కాలేదు. సో, ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. నౌ వి ఆర్ ఎండింగ్ ది ప్రోగ్రామ్.